మన అభిమాన నాయకుడు అన్న ఎప్పుడు ప్రజల్లో ఉండే నాయకుడు రైతులు ధర్నా చేస్తున్నాడని మార్నింగ్ 6 గంటలకు బయలుదేరి రైతు ప్రాంగానికి వీచేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు అన్న పట్నం నరేందర్ అన్న గారికి, అదేవిధంగా కొత్తపల్లి మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి అన్న గారికి, మిగతా మండల అధ్యక్షులకు, కౌన్సిలర్లకు, పార్టీ ప్రెసిడెంట్లకు, యువకులకు, అదేవిధంగా అందరికీ ఇక్కడ రిలే దీక్ష ధర్నాలో కూర్చున్నటువంటి మా రైతులన్నలకు అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ నమస్సుమాంజనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కోడంగల్ నియోజకవర్గంలో కొత్త మండలంలో కొత్తపల్లి మండలంలో భూనేడు గ్రామంలో రైతులు దీక్షలు చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న సీఎం మరి టీవీలో చూస్తున్నాడా మరి లేదా తెలియదా అని కొంతమంది ఇక్కడ కొత్తపల్లి మండలంలో ఉన్న కాంగ్రెస్లో సన్నాసులకు చెబుతున్నా. కాంగ్రెస్ నాయకులు సన్నాసులారా, నిన్న మొన్న నరేందర్ అన్న ఏదైతే కోడంగల్ ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెడితే రైతులకు రైతు బంధు ఇచ్చినాం. ఎంత ఇచ్చినావు నువ్వు రైతులకు రైతు బంధు? ఎకరాకు 1 ఎకరాకేసి మొత్తం వేసినామని చెప్తున్నావు. ఇక్కడున్న అందరూ రికార్డింగ్ చేసుకోండి. కాంగ్రెస్ సన్నాసులకు చెప్తున్నా, ఇక్కడున్న గెలిచినటువంటి సన్నాసులకు చెప్తున్నా, మా నరేందర్ అన్న రైతుల కోసం దీక్షలో సంఘీభావం తెలుస్తుంటే ఓళ్ళేమో అక్కడ ఎక్కడ లింగల్చేడు దగ్గర ఉస్క దగ్గర టిప్పర్ల కాడ భూమి కబ్జాల కాడ మద్దూరు బస్టాండ్ల కాడ కబ్జాలు చేసే చరిత్ర మీది. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మా నరేందర్ అన్న మీద మా మీద మొన్నటికి మొన్న మా మిత్రుడు రమేష్ సోషల్ మీడియాలో ఒక ప్రశ్నించింది. మద్దూరు మండలంలో అక్కడున్న గిల్లికేరి జనార్దన్ చైర్మన్ అయిన వ్యక్తి నిన్న మొన్ననే, ఆయన ఎవడో తెలియదు, మద్దూరులో ఒక గల్లికే తెలియదు, ఓ కాలేజీలో పని బతికే నాయకుడు మొన్న చైర్మన్ అయ్యి ఆ బస్టాండ్ కబ్జా చేస్తున్నాడు ప్రశ్నిస్తే మా సోషల్ మీడియా రమేష్ మీద కేసు పెడతాడు. మరి నా మీద నేనేం మాట్లాడను, నా మీద పోయి మద్దూరులో కేసు పెడతారు. వాళ్ళ పని ఏంటంటే కేసులు పెట్టాలి, జైలుకు పంపించాలి. కానీ రైతుల కోసం రైతు 39 రోజులు నరేందర్ అన్న జైలుకు పోయిండు. కానీ నీవెందుకు పోయినావయ్యా? ఓటుకు నోటు దొంగ. 69 రోజులు ఓటుకు నోటు అంటే ఒక ఎమ్మెల్సీని కొన్నికి పోయి అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి చెర్లపల్లికి పోయి చెంచలు కూడా చిప్ప కూడా తెలియని చరిత్ర నీది. కోడంగల్ ప్రజలు నీ సొంత కాన్స్టిట్యున్సీ కాదు, కోడంగల్ ప్రజలు నీకు బుద్ధి లేక ఓట్లేసి గెలిస్తే నేను రాష్ట్రాన్ని వెళ్తా దేశాన్ని వెళ్తా అని తిరుగుతున్నావు. కానీ నీకు ఇక్కడ కోడంగల్ 2029లో రైతులు నీకు ఎట్లా బుద్ధి చెప్తారో ఈ భూనేడు ప్రజలే చెప్తారు. రైతుల గోస వడ్ల సెంటర్ కాడ రైస్ మిల్లులకు కమిషన్లు తీసుకుంటూ ఇక్కడున్న ఏడైనా తీసుకోండి, కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు కొనుగోలు లేక వడ్ల కొనుగోలు లేక రైతు బంద్ ఏది, రైతు బీమా ఏది, సన్న వడ్లకు 500 బోనస్ అంటివి ఎక్కడున్నది చెప్పండి. మరి కోసిలో కానీ మద్దూరులో కానీ చాలా మంది కాంగ్రెస్ నాయకులు మరి మీకు ఓట్లేస్తే కబ్జాలు చేసుకుంటే వస్తారా? మా రైతుల ఒడ్లు కొనికొచ్చిరా? మా ఒడ్ల గురించి కానీ దాని గురించి కానీ మా ఎమ్మెల్యే మాట్లాడతారు. కాబట్టి మీరు ఇంకా ఎక్కడైనా యువకులైన కానీ మా కార్యకర్తలుగా మీద కేసు పెడితే బిడ్డ 2 ఏళ్ళు ఉంది టైంగా. మేము రాజిరెడ్డిని మొన్న ఏదో కొత్తపల్లిలో మాట్లాడితే కొత్త ఎస్ఐ బెదిరిస్తాడట మా రాజిరెడ్డిని. కానీ ఎవరు భయపడకుండా మా నరేందర్ అన్న సింపుల్గా ఉంటాడు, సింపుల్ సిటీగా ఉంటాడు. కానీ మేము గీట అధికారులం వచ్చిన తర్వాత మీరు ఊర్లో ఉండే పరిస్థితి లేదని గుర్తు చేస్తున్నా. మీరు ఒక్కసారి ఈ అధికారం ఉంది, సీఎం మేమే అంటాడు. తిరుపతి రెడ్డి మెంటలోడు అయిపోయాడు. ఆ కుక్క గరిచింది, పిచ్చి కుక్క గరిచింది. నరేందర్ అన్న మీటింగ్ పెట్టనే వాళ్ళకంతా నిద్రలు వస్తలేవు. కొడంగల్లో మొన్న ఏ రైతులంతా బండ్ల మీదనో బస్సుల మీదనో వచ్చి మన మీటింగ్ సక్సెస్ చేస్తే ఈ తిరుపతి రెడ్డి ఇంట్లో సలిపెట్టి వాళ్ళ కార్యకర్తలను పిలుచుకొని ఇష్టం వచ్చినట్లు ఆ భాష నీకే తెలుసు. మేము చదువుకున్నాం, సంస్కారం ఉంది. మా నరేందర్ అన్న అట్లా నేర్పాలే అని అంత బూతులు తిట్టి పంపించారు. మరి అందుట్లో అట్టుకుట్టు గిట ఎట్లా నిద్రపోతారో అర్థమైతే లేదు. ఎవరైనా ఇంకా చూస్తున్నాం, మేము సాహసం చూస్తున్నాం. మా మీద దాడులు అంటారు ఒకడు, లేకపోతే తంతామంటారు. ఏం భాష, ఏం కథ? మీరు కడుపుకు అన్నం తింటుర్రా, గడ్డి తింటుర్రా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇక మీకు వచ్చే ఇక అయిపోయినాయి. మీకు ఎలక్షన్లు వేయాడు, ఏమయ్యాడు? ఇక మీరు సర్ది కట్టుకొని ఈ 2-3 ఏళ్ళలో ఏం చేసుకుంటే సంపాదించుకోండి మంచిగా. మీరు బిల్డింగ్లు కట్టుకుంటారా, లేకుంటే మీ ఇంటికి రోడ్లు వేసుకుంటారా? కానీ మా రైతులకు మాత్రం ఇట్లా ముంచిపోయాడు. కాబట్టి కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ అన్న కానీ, హరీష్ అన్న కానీ, మా పట్నం నరేందర్ అన్న కానీ ఆధ్వర్యంలో కోడంగల్లో గెలిచే సీటు ఫస్ట్ మా
బీఆర్ఎస్ పార్టీ నుంచి మా పట్టం నరేందర్ అన్నాన్ని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ.